లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్లో భాగంగా 12 హ్యాబిట్స్ ఆఫ్ అన్సక్సెస్ఫుల్ మ్యాన్ హూ నెవర్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. జీవితంలో ఎప్పుడూ విజయవంతం కాని వ్యక్తుల 12 అలవాట్ల గురించి తెలుసుకుందాం. ఈ 12 అలవాట్లను సరిదిద్దుకుంటే జీవితం చాలా మార్పు చెందుతుంది. చాలామంది వ్యక్తిగత అభివృద్ధి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ ప్రతి ఒక్కరూ అది సాధించలేరు. విజయానికి మార్గంలో సవాళ్లు, ఎదురుదెబ్బలు మరియు నిరంతర స్వీయ పరిశీలన, ఎదుగుదల అవసరం. మీ వ్యక్తిగత ఎదుగుదలకు 12 లక్షణాలు ఉన్నాయి. అవి: నెంబర్ 1, ప్రోకాస్టినేషన్, ద ఎనిమీ ఆఫ్ ప్రోగ్రెస్. వాయిదా వేయటం పురోగతికి శత్రువు. ఈ వాయిదా అలవాటు సోషల్ మీడియా ద్వారా గంటల తరబడి స్క్రోలింగ్ చేయటం, టెలివిజన్ షోలను విపరీతంగా చూడటం వల్ల ఎక్కువగా జరుగుతుంది. దీనివల్ల తమ లక్ష్యాలు సాధించడంలో విఫలమవుతారు. కాలక్రమంలో దీనికి బానిసగా మారిపోతారు. నెంబర్ 2, బ్లేమింగ్ అదర్స్, ఏ బ్యారియర్ టు పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. ఇతరులను నిందించటం వ్యక్తిగత బాధ్యతకు ఒక అవరోధం. విజయవంతం కాని వ్యక్తుల మరో సాధారణ అలవాటు వారి వైఫల్యాలు మరియు లోపాల కోసం ఇతరులను నిందించటం. వ్యక్తిగత బాధ్యత తీసుకోవడానికి బదులు వేరే వ్యక్తులపై నిందలు వేస్తారు. ఈ అలవాటు వ్యక్తిగత ఎదుగుదల మరియు అభివృద్ధిని అడ్డుకుంటుంది. వారు తమ తప్పుల నుండి నేర్చుకోవటానికి, అవసరమైన మార్పులు చేయటానికి మరియు ఎదగటానికి విలువైన అవకాశాలను కోల్పోతారు. నెంబర్ 3, ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్, స్వీయ క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యత. స్వీయ క్రమశిక్షణ దీర్ఘకాలిక లక్ష్యాల కోసం స్థిరంగా పనిచేసి సామర్థ్యాన్ని ఇస్తుంది. స్వీయ క్రమశిక్షణ లేకుండా జీవితంలో ఏ రంగంలోనైనా పురోగతి మరియు విజయం సాధించటం కష్టం. నెంబర్ 4, అడాప్టబిలిటీ, ఎంబ్రేసింగ్ చేంజ్ అండ్ గ్రోత్. అనుకూలత, మార్పు మరియు పెరుగుదలను స్వీకరించటం. విజయవంతమైన వ్యక్తులు మార్పు అనివార్యమని మరియు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన ఎదుగుదలకు స్వీకరించే సామర్థ్యం అవసరమని అర్థం చేసుకుంటారు. విజయవంతం కాని వ్యక్తులు వీటిని అనుసరించరు. నెంబర్ 5, టైం మేనేజ్మెంట్, మేకింగ్ ఎవ్రీ మూమెంట్ కౌంట్. సమయ నిర్వహణ, ప్రతి క్షణం కౌంట్ చేయటం. సమయం అనేది ఒక పరిమిత వనరు. ఇది మన లక్ష్యాలను సాధించడంలో కీలకమైనది. విజయవంతం కాని వ్యక్తులకు సమయం విలువ తెలుసుకోక వృధా కార్యకలాపాలతో గడిపేస్తుంటారు. నెంబర్ 6, హెల్త్ అండ్ వెల్ బీయింగ్, ద ఫౌండేషన్ ఆఫ్ సక్సెస్. ఆరోగ్యం మరియు శ్రేయస్సు విజయానికి పునాది. విజయాన్ని సాధించడంలో వ్యక్తిగత ఆరోగ్యం మరియు శ్రేయస్సు పనితీరు మరియు లక్ష్యాలను సాధించడంలో మన సామర్థ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. విజయవంతం కాని వ్యక్తులు ఆరోగ్యాన్ని, శ్రేయస్సును వదిలివేసి పేలవమైన అలవాట్లకు అలవాటు పడతారు. విజయవంతమైన వ్యక్తులు సరైన పనితీరు మరియు శ్రేయస్సును కాపాడుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం, ఆరోగ్యకరమైన పోషణ మరియు నిర్వహణ ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు. నెంబర్ 7, ద పవర్ ఆఫ్ గోల్ సెట్టింగ్ అండ్ ప్లానింగ్. ద పవర్ ఆఫ్ గోల్ సెట్టింగ్ మరియు ప్లానింగ్. లక్ష్యాన్ని నిర్దేశించటం మరియు ప్రణాళిక చేయటం విజయానికి అవసరమైన సాధనాలు. విజయవంతమైన వ్యక్తులు తమ లక్ష్యాలను నిర్వహించదగిన దశలుగా విభజించి వాటిని సాధించడానికి సమయాన్ని వెచ్చిస్తారు. విజయవంతం కాని వ్యక్తులు లక్ష్యాలు లేకుండా, ప్రణాళికలు లేకుండా, క్రమశిక్షణ లేకుండా ఉంటారు. నెంబర్ 8, సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివిటీ. సానుకూలతతో మిమ్మల్ని మీరు చుట్టుముట్టండి.
విజయవంతమైన వ్యక్తులు సహాయ మరియు ఉత్తేజకరమైన సామాజిక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు. స్ఫూర్తినిచ్చే సానుకూల వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. మార్గదర్శకులు, సహకారులు మరియు స్నేహితులతో తమను తాము పరిచయాలు చేసుకుంటారు. నెంబర్ 9, ద ఇంపార్టెన్స్ ఆఫ్ కంటిన్యూస్ లెర్నింగ్. నిరంతర అభ్యాసము యొక్క ప్రాముఖ్యత. వేగంగా మారుతున్న ప్రపంచంలో పోటీగా ఉండటానికి నిరంతర అభ్యాసం మరియు నైపుణ్యం అభివృద్ధి అవసరం. విజయవంతమైన వ్యక్తులు నేర్చుకోవటం అనేది జీవితకాల సాధన అని అర్థం చేసుకుంటారు. విజయవంతం కాని వ్యక్తులు ఈ వ్యక్తిగత అభివృద్ధి ఎదుగుదల లేకపోవడం వల్ల ఈ పోటీ ప్రపంచంలో వెనకబడి వారి అవకాశాలను పరిమితం చేసుకుంటారు. నెంబర్ 10, హ్యాండిలింగ్ క్రిటిసిజం అండ్ ఫీడ్బ్యాక్. విమర్శ మరియు అభిప్రాయాన్ని నిర్వహించటం. నిర్మాణాత్మక విమర్శలు, ఫీడ్బ్యాక్ వ్యక్తిగత ఎదుగుదల మరియు మెరుగుదల కోసం విలువైన సాధనాలు. విజయవంతమైన వ్యక్తులు ఓపెన్ మైండ్తో సానుకూల మార్పులు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. విజయవంతం కాని వ్యక్తులు వాటిని తమ జీవితంలో భాగం చేసుకోరు. నెంబర్ 11, పెర్సెవరెన్స్ అండ్ రిలిజియన్స్, ద కీస్ టు ఓవర్కమ్ అడ్వర్సిటీ. పట్టుదల మరియు స్థితిస్థాపకత ప్రతికూలతను అధిగమించడానికి కీలు. విజయం చాలా అరుదుగా సాఫీగా లేదా సూటిగా సాగే ప్రయాణం. విజయవంతమైన వ్యక్తులు పట్టుదలతో సవాళ్లతో ముందుకు సాగుతారు. విజయవంతం కాని వ్యక్తులు ఈ అడ్డంకులను ఎదురు దెబ్బలను అధిగమించడానికి పట్టుదలతో ఉండరు. విజయవంతమైన వ్యక్తులు విజయంలో సవాళ్లు సహజమని అర్థం చేసుకుంటారు. ఎదురు దెబ్బలను వృద్ధికి అవకాశాలుగా చూస్తారు. నెంబర్ 12, ద వాల్యూ ఆఫ్ బిల్డింగ్ అండ్ మెయింటైనింగ్ రిలేషన్షిప్స్. సంబంధాలను నిర్మించడం మరియు నిర్వహించడం విలువ. జీవితంలో విజయం కోసం బలమైన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాలు అవసరం. విజయవంతమైన వ్యక్తులు వీటి అవసరం విలువను అర్థం చేసుకుంటారు. అయితే విజయవంతం కాని వ్యక్తులు వీటి అవసరం గుర్తించక విస్మరిస్తారు. జీవితంలో ఉన్నతంగా ఉండాలంటే ఈ 12 లక్షణాలను జీవితంలో భాగం చేసుకోవాలి. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.